రీసెంట్‌గా ఇరాన్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూసాను. క్రూడ్ ఆయిల్ $200కి పెంచుతాము అని చెప్పి వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటని మనం సింపుల్‌గా అర్థం చేసుకుంటే క్రూడ్ ఆయిల్ సప్లైని పూర్తిగా బ్లాక్ చేసేస్తాము. అంటే క్రూడ్ ఆయిల్ సప్లైని కంట్రోల్ చేస్తాము లేదా డిస్టర్బ్ చేస్తామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్. ఆఫ్‌కోర్స్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వాళ్ళు బ్లాక్ చేస్తే క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతుందని మీరు అనుకోవచ్చు. కాదు. క్రూడ్ ఆయిల్ సప్లై మీకు గల్ఫ్ దేశాల నుంచి ఎంతైతే వస్తుందో దానికన్నా ఎక్కువగా యూఎస్ఏ, కెనడా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ సప్లై జరుగుతా ఉంది. మరోవైపు ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రిజర్వ్స్ నుంచి క్రూడ్ ఆయిల్ మార్కెట్లోకి పంప్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ మీకు ఆల్మోస్ట్ 120 వరకు వెళ్ళిన క్రూడ్ ఆయిల్ మళ్ళీ $90, $90 కన్నా పడిపోయింది. కానీ లాస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇష్యూస్ అన్ని జరిగిన తర్వాత లాస్ట్ ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ క్రూడ్ ఆయిల్లో పెరుగుదల కనిపించింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 2 ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరిగాయో తర్వాత ఇరాన్ ఇలాంటి వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చిందో డొనాల్డ్ ట్రంప్ వెంటనే రష్యన్ ఆయిల్ని వాడుకోవచ్చని చెప్పి చాలా కంట్రీస్కి అప్రూవల్ ఇచ్చారు. అందులో ఇండియా కూడా ఉంది. మరోవైపు కెనడా, యుఎస్ఏ అండ్ రష్యా ఇలాంటి కంట్రీస్ చాలా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లోకి పంప్ చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా క్రూడ్ ఆయిల్ అనేది సప్లై అనేది కొంతవరకు అడ్జస్ట్ అవుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ యుఎస్ఏ ఇరాన్ సంబంధించిన ఆ కార్గ్ ఐలాండ్ సంబంధించి అటాక్ ఏదైతే చేస్తుందో దానివల్ల ఇరాన్ క్రూడ్ ఆయిల్ సప్లై ఒకవైపు ప్రాబ్లంలోకి వెళ్తే వార్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది, ఇంకా మరింత పెరుగుతుంది. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు $200కి పెరుగుతాయా లేదా డొనాల్డ్ ట్రంప్ క్రూడ్ ఆయిల్ ధరని $100లోకి ఉంచాలనుకుంటున్నాడు, అది కరెక్టా? ఎవరు సక్సెస్ అవుతారా అని చెప్పేసి ఒక డౌట్ క్రూడ్ ఆయిల్ బయ్యర్స్కి అండ్ మార్కెట్లో ఉంది. ఇప్పుడున్న సినారియో బేస్డ్గా మనం చూస్తే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మనం అంచనా వేసి చూస్తే రానున్న వారం 10 రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ $120-150 వరకు కూడా టచ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ఈ వార్ స్టాప్ అవ్వకపోతే క్రూడ్ ఆయిల్ ధరలు 200 వరకు వెళ్ళకపోవచ్చు, కానీ $150కి అయితే టచ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ అటాక్ ఇరాన్ మీద జరిగింది. ఈ దాడి ఇక్కడతో ఆగదు, మరింత తీవ్రంగా ఉంటుంది. నెక్స్ట్ 3-4 రోజులు చాలా వరకు క్రూషియల్. మనం వేచి చూడాలి. అయితే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కాల్ కాదు, ఇది ఒక అనాలిసిస్ మాత్రమే.